నిమిషం మీరు చెప్పేటోళ్ళని గొంతు ఇప్పుడు మీరు మీ మోడల్ ఏందో చెప్పరు. గతంలో ఏమన్నా మీరు చేసిన మోడల్ 10 ఏళ్లలో మీరు ఏమైనా చేసింది ఉందా అంటే చెప్పరు. కానీ ఇప్పుడు చేసింది తప్పు అంటారు. నేను ఒక ఓబీసీ లీడర్ గా, ఒక ఎంబీసీ లీడర్ గా అది ఏ రూపంలో అయితే బయటపడాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు అనేక తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుతున్నాం అంటే శ్రావణన్న మొత్తం టీవీ డిబేట్లలో అవతలోడు కేసేస్తే బీసీలు ఓడిపోయేటటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని మన బీసీ నాయకులే చెప్తున్నారు టీవీలలో. అరే వాట్ ఈస్ దిస్? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? బీసీలు వివిధ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న బీసీ అడ్వకేట్లు కావచ్చు, ఈ రోజు మనం ఏం ఆర్గ్యూ చేస్తున్నాం? ఒక కాంగ్రెస్ పార్టీ పెట్టింది అని చెప్పి ఒక పార్టీ పెట్టిందని ఇంకో పార్టీ డిఫర్ చేయడానికి మొత్తం బీసీలకు అన్యాయం అయ్యేటట్టు చేస్తామా? అందుకే కదా మేము బీజేపీ సపోర్ట్ చేసినాం ఫ్లోర్ మీద. కేంద్రంలో కదా చేయాల్సింది, అసెంబ్లీలో సపోర్ట్ చేసినాం. ఒక్క నిమిషం తాడు శ్రీనివాస్ గారు, మీరు చేయాల్సింది కేంద్రంలో సపోర్ట్. కేంద్రంలో మీ చేతిలో రాష్ట్రపతి ఉన్నారు, గవర్నర్, అసెంబ్లీలో సపోర్ట్ చేయడం ఏంటి? కంప్లీట్ భరత్ ప్లీజ్. నేను అనేది మేము బీజేపీ అసెంబ్లీలో సపోర్ట్ చేసామంటే మీరు చేయాల్సింది రాష్ట్రపతి గవర్నర్ దగ్గర కదా. కేంద్రము సొంతగా ఎప్పుడు చేస్తుంది అంటే రేపు సెన్సస్, డెకాడల్ సెన్సస్ రేపు అవుతుంది కదా, దాంట్లో ఓబీసీలకు కూడా జనగణన అయిన తర్వాత పర్మనెంట్ గా ఇంకా శిలాశాసనంగా ఓబీసీలకు న్యాయం చేసే ప్రయత్నం మేము బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అది దానికి టైం ప్రాసెస్ ఉంది ఇప్పుడు. కాబట్టి దీని లోపల లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రిజర్వేషన్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ భారతదేశంలో డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంత విభిన్నమైన సంస్కృతుల నుండి ఏకీకృతంగా ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా పోతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో కూర్పు బీసీల పరిస్థితి వేరుంటుంది. మధ్యప్రదేశ్ లో రిజర్వేషన్స్ లోకల్ బాడీస్ లో వేరుంది, మద్రాస్ లో వేరుంది, బీహార్ లో వేరుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ అంత్యోదయ లాస్ట్ లిస్ట్ లో ఉన్నటువంటి ఓబీసీల పరిస్థితికి అనుగుణంగా ఒక లెజిస్లేచర్ తెచ్చినప్పుడు, ఒక లెజిస్లేచర్ లో అన్ని పార్టీలు యునానిమస్ గా ఒక తీర్మానం చేసినప్పుడు దీన్ని కోర్టులు ఇంటర్ఫియర్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ప్రతి ఓబీసీల విషయం వస్తే ఒక్క కోర్టు జడ్జిమెంట్ అన్న మాకు ఫేవర్ ఉందా చెప్పండి మీరు. అది ఎందుకు అవుతుంది వేరే చర్చ, తర్వాత మాట్లాడదాం. కానీ నేనేమంటున్నా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓబీసీ కులాలలో పుట్టిన నాయకులారా, దయచేసి ఏదో రూపంలో ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు సుప్రీంకోర్టులో 50% సీలింగ్ అన్నది కాబట్టి ఇక నేను ఐ విల్ గో హెడ్ విత్ 23% అని ఎన్నికలకు వెళ్ళిపోయింది ఆయన డైరెక్ట్. వేరే ప్రయత్నాలు ఏమన్నా చేసిండా? ఆయన కేంద్రంలో ఒక్క నిమిషం నేను ఏమంటున్నా, ఆర్గ్యుమెంట్ చెప్పొద్దా? నువ్వు ప్రతి మాటకి ప్రతి సెంటెన్స్ కి నీకు కూర్చున్నట్టున్నాగానే లేచి వస్తా అంటే ఎట్లయితే? మీరు ఈ రాష్ట్రంలో ఓబీసీలని మీరు బీజేపీ ప్రతినిధి, కాంగ్రెస్ ప్రతినిధి? నేను ఓబీసీల ప్రతినిధి. నువ్వు బీజేపీ ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రతినిధిగా మాట్లాడుతున్నావు. రేవంత్ రెడ్డి ప్రతినిధిగా అరే ఒక్క నిమిషం, సారీ నువ్వెవరు? నువ్వు రేవంత్ రెడ్డి ప్రతినిధిగా మాట్లాడుతుంటే నేను నీకు ఆర్గ్యూ చేయ. ఏం ఆర్గ్యూ చేస్తారు? ఎంపీసీ నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి అరే రేవంత్ రెడ్డి కాదండి, ఎవరుంటే రేవంత్ రెడ్డి ఏం చేసింటారు తెల్లారి మాట్లాడతాం. ఇవాళ కోట్ల 42% గెలిచి మంచి మంచి లాయర్లను పెట్టి రేపు ఇంప్లిమెంట్ చేయకపోతే ఆయన భర్తం. అరే ఒక్క నిమిషం, మనం ఆడ కూర ఉడకక ముందే వండి ఉడకక ముందే అట్లా ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అంటే ఎట్లా అండి? దేనికైనా మన శిశుపాలను కూడా శ్రీకృష్ణుడు మాట్లాడుతుందంటే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. అరే మీరు మాట్లాడు, వెళ్ళిపోతే కేసీఆర్ ఉడియం చేసుకో. తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం కోల్ తాడు రేవంత్ రెడ్డి సంకనాకవా అరే ఒక్క నిమిషం, మీరు ఆర్డినెన్స్ మాట్లాడతావు, గుడిగాలు మాట్లాడుతున్నారు కూడా తెలియదు కదా. టీఆర్ఎస్ పార్టీకి ఓబీసీలకు ఈ మెకానిజం తో పోతే అవుతుందని ఒకటి చెప్పు. శ్రవణ్ గారు, తాడు శ్రీనివాస్ గారు రెడ్డివా రేవంత్ రెడ్డివా ఎంపీసీవా చెప్పు. అరే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నావు, మోసం చేస్తాడు. శ్రీనివాస్ గారు, రేవంత్ రెడ్డి పాల ప్యాకెట్లు కలుపుకొని తెచ్చిందా మీరు? పాల ప్యాకెట్ల సంస్కృతి ప్యాకెట్లు
పాల ఏం ప్యాకెట్లు మాట్లాడతారు? తెచ్చిందే సంస్కృతి. చదువుతున్నారు వాళ్ళు- పక్కన చూసేయాలా ఈ తెలివి తక్కువ రా బీసీ నాయకులని తెలివి తక్కువ ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడుతున్నాం మనం. అరే, మోసం చేస్తుంటే క్వశ్చన్ అడగాలి, ఒక్క నిమిషం తాడు శ్రీనివాస్ గారు హీటెడ్ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నా ఆర్గ్యుమెంట్ నేను ముగ్గడ పెట్టాలి. కరెక్ట్. నా argument నేను అనేది వ్యక్తిగతంగా వద్దంటున్నా. నేనేమంటా అంటే ఒక్క నిమిషం మీరు వ్యక్తిగతంగా వద్దు అంట. వ్యక్తిగతంగా వద్దు. ఇప్పుడు మీరు కేసీఆర్ ఊడిగా అంటే ఆయన ఇంకో మాట అన్నారు. వద్దు వ్యక్తిగతంగా వద్దు అంటారు. ఇప్పుడు ఆయన ఇంకో మాట అన్నారు. ఒక్క నిమిషం వినండి. శ్రవణ్ గారు చెప్పని ఒక్క నిమిషం. శ్రవణ్ గారు కూల్ బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటేనా? కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? ఈ 42% ఇప్పుడు ఏదైతే బిల్లు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా? కూల్ మీకు దమ్ముంటే కిషన్ రెడ్డి గారిని సంజయ్ గారిని పట్టుకొని ప్రెసిడెంట్ డెప్యూటీ దగ్గర పో, గవర్నర్ దగ్గర పో. అసెంబ్లీలో ఒక్క డెలిగేషన్ పోయిందా బీజేపీ? ఓబీసీలకు సరే ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా మాట్లాడతారు మీరు? ఇల్లీగల్ డ్రామాలు ఆడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో. మేము చేసినాం అది. ఒక్క నిమిషం భరత్ గారు నేనేం చెప్తున్నా, ఇవాళ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయండి. ఇదే వాదన టీవీలో చేస్తున్నారు కదా. పిటిషన్ ఇంప్లీడ్ గా చెప్పు ఇది అశాస్త్రీయము, ఇది ఇవాళ ఇంప్లిమెంట్ కావద్దు. అరే నువ్వు చెప్పు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడే 2017లో నేనే చేసిన కేటగరైజేషన్ కోసం, 2020లో నేనే చేసిన. నా కులమే అనలే లేదా అది అశాస్త్రీయమైన ఎంబీసీ. ఒక్క నిమిషం ఓట్ల కోసం కోట్ల గురించి మాట్లాడితే చెప్తున్నా. మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడే చేసిన. అరే యూఆర్ ఏ లెజిస్లేటర్. నువ్వు చేసిన చట్టాలు కోర్టులలో వీగిపోతున్నాయి. నువ్వు చేసిన శాసనసభలో చట్టం నిలబడట్లేదు కోర్టులలో. మీరు లెజిస్లేటర్ గా ఏం చేసిరాడా? చలో చలో బీజేపీ బడే బాయ్ చోటే బాయ్ బాగున్నవి నడిపి. అరే నీ ప్లేస్ లో మాలాటోళ్ళు లెజిస్లేటర్ ఉంటే వేరే రకంగా ఉంటది. ఆగు నేను చెప్తున్నా ఆగు. ఒక్క నిమిషం. తాడు శ్రీనివాస్ గారు, శ్రవణ్ గారు, మీరిద్దరు ఎంబీసీలు ఓకే. నేనేమంటున్నా, ఇద్దరు ఫైట్ చేసుకోకూడదు. ఇద్దరు కలిసి ఫైట్ చేయాలి. ఇద్దరు ఎంబీసీల హక్కుల కోసం. రేవంత్ రెడ్డి పక్షాన మాట్లాడుతున్నాడు. సరే పార్టీలు ఏదైనా ఎంబీసీ కాజ్ చాలా గొప్పది. మీరు ఒకళ్ళొకళ్ళు ఫైట్ చేసుకోకూడదు. రేవంత్ రెడ్డి వకీల్ ఎవరు లేరు. రేవంత్ రెడ్డి వకీల్ భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి వకీల్. వర్కింగ్ మీరు తప్పిదాన్ని కప్పించుకోవడం కోసం మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర శాంక్షన్ చేయకపోవడం వల్ల, గవర్నర్ బిల్ సంతకం పెట్టకపోవడం వల్ల మీ తప్పిదాన్ని కప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారు మీరు. ఇలా శ్రావణ్ గారు నేనేమంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పార్టీలో మేనిఫెస్టో రాసిన వాళ్ళు వీరు. ఆయన కింద పనిచేస్తున్నారు. మేము రేవంత్ రెడ్డి పక్షం కాదు. చేస్తే గీస్తే గతంలో నీకుందా చరిత్ర, నాకు లేదు అంటున్నా. బరాబర్ ఉన్నది నాకు. అక్కడ నేను నాకు లేదు. 2 సార్లు పిటిషనర్, నేనే పిటిషనర్ కాదు. మరి ఎందుకు ఎంత కేస్తున్నావు? ఎవరు చెప్పిండు? చరిత్ర తెలియదు నీకు. నీకు బీఆర్ఎస్ మీద మాట్లాడకు. ప్లీజ్ దాసు శ్రవణ్ గారు, తాడు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. తాడూరు గారు ఒక్క నిమిషం. వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. నేనేమంటున్నా, వ్యక్తిగతంగా వద్దు ప్లీజ్. తాడూరు గారు మీరు వ్యక్తిగతంగా వెళ్ళొద్దు ప్లీజ్. బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద వారు పిటిషన్ వేసారు. ఎందుకు వెనుక తీసుకున్నారు చెప్పండి. చెప్పండి చెప్పింది చదువుకున్నావు ఉన్నదో లేదో ఉన్నది కాదు చెప్పు. ఏం మాట్లాడతావా చెప్పు నువ్వు. తాడూరు గారు ప్లీజ్. తాడూరు గారు, శ్రవణ్ గారు ప్లీజ్. మాట్లాడద్దు అట్లా. లాస్ట్ డ్రామాలు ఆడుతుంటే ఒక్క నిమిషం భరత్ గారు, ఒక్కటి లాస్ట్ అండ్ లిస్ట్ నేను ఒకటే చెప్తా ఉన్నా. నా ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో నా పార్టీ సపోర్ట్ చేసింది బీసీలకు ఏదో ఒక రిజర్వేషన్ రావాలని మేము సపోర్ట్ చేసినాం. వాళ్ళు కొద్దిసేపు చేసినట్టు చేయనట్టు బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉండే అని చెప్పిన దానికి ఆయన ఉలిక్కిపడి మరి కోపం వస్తే నేనేం చేయాలి దానికి? సో రెండోది ఓబీసీల ఏదో రూపంలో ఒక్క నిమిషం ఏదో రూపంలో ఓబీసీలకు రిజర్వేషన్ రావాలని అంటున్నాము. దానికి ఏవేవి వ్యతిరేకమైన జడ్జిమెంట్లు నేను టీవీలో ఎందుకు చెప్పాలి? లాయర్ గా కోర్టులలో లాయర్లు చెప్తారు. బీసీలనే వచ్చి బీసీలకు ఈ కోర్టు గట్లిచ్చింది, ఈ కోర్టు ఇయ్యలేదు కాబట్టి ఇది చెల్లదు అని మనం ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చినామా ఓబీసీల పక్షాన? ఓబీసీలకు ఏదో రూపంలో ఉరగబెట్టాలని ఉండాలి కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఒక లెజిస్లేషన్ లో అన్ని పార్టీలు సపోర్ట్ చేసిన బిల్లు ఒకటి వచ్చింది, అది అమలు పరచాలని చూడాలి.
కోర్టు ఇంటర్ఫియరెన్స్ వస్తా ఉంది. లెజిస్లేటర్ లో కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఎప్పటి వరకు రావచ్చు? ఈ వెల్ఫేర్ మీద రావచ్చా? ఓబీసీలకు ఇస్తాం అనగానే ఈ రకంగా ఎందుకు జడ్జిమెంట్లు వస్తున్నాయి? అక్కడ అడుగు చేయాలి, అది ఇక్కడ కాదు కదా. భరత్ గారు సారీ అండి, మళ్ళీ పెట్టండి, కూల్ గా చర్చ చేద్దాం, లైన్ బై లైన్ చర్చ చేద్దాం దయచేసి. నో మీరు ఒక్క నిమిషం మీరు ఉండండి. తాడూరు శ్రీనివాస్ గారు. ఎస్ శ్రవణ్ గారు కట్ అవుతుంది మీ వాయిస్. యా శరత్ గారు ఉన్నారా లైన్ లో? శరత్ గారు ఉన్నారా?